ప్రభు ఈ భూలోకంలో పుడతాడని రాయబడింది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువు ఎక్కడ పుట్టేది, ఏ ఊరిలో పుట్టేది బైబిల్లో రాసింది. యేసు ప్రభు ఎవరికి పుడతాడో బైబిల్లో రాసింది. యేసు ప్రభు ఏ గోత్రంలో పుడతాడో బైబిల్లో రాసింది. యేసు ప్రభు ఎలాగు పుడతాడో బైబిల్లో రాసింది. యేసు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు ఆకాశములో ఏం జరుగుతుందో బైబిల్లో రాసింది. దేవుడి స్తోత్రం. ఒక మనిషి, ఒక దేవుడు పుట్టకముందే ఒక గ్రంథములో రాయబడిన ప్రకారం పుట్టిన మానవుడు, దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు మాత్రమే. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు చరిత్ర గల దేవుడు. యేసు ప్రభు చరిత్ర గల దేవుడండి. ఈ భూమి మీద 250-60 దేశాలు ఉన్నాయి అనుకుందాము. 260 దేశాలలో ఉన్న చరిత్ర మన చేతిలోకి వచ్చేసింది. యూట్యూబ్లోకి వెళ్ళినా, క్రోమ్లోకి వెళ్ళినా, గూగుల్లోకి వెళ్ళి కొట్టినా విషయాలన్నీ తెలియపరచబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మరుగైంది ఏదీ లేదు. ఇప్పుడు మనం అన్నీ చూసుకుంటూ వస్తే యేసు ప్రభు గురించి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమనగా ఒక గ్రంథములో పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ టైంలో పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏం జరిగిద్దో ఎవరికి రాయబడలేదు. ఒక్క యేసుకు మాత్రమే. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు చరిత్ర గల దేవుడండి. యేసు చరిత్ర గల దేవుడండి. ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. ఎవరిలో పుడతాడో రాయబడి ఉంది. ఏ ఊరిలో పుడతాడో రాయబడి ఉంది. ఎవరికి పుడతాడో రాయబడి ఉంది. ఇలాగూ రాయబడి భూమి మీద పుట్టిన ఏకైక దేవుడు యేసు మాత్రమే. చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభువు పుట్టిన తర్వాత ఎలాగూ పెరుగుతాడు. ఆయన మందిరంలోకి వెళ్ళి ఏ వాక్యం చదువుతాడు చూడండి అమ్మా. ఆయన మందిరంలోకి వెళ్ళి ఏ వాక్యం చదువుతాడు, ఏ గ్రంథములో ఏ వాక్యం చదువుతాడో ఆయన పుట్టక ముందే రాయబడి ఉన్నది. చెప్పండి హల్లెలూయా. ఆయన జీవితం ఎలా ఉంటుంది, ఆయన మరణం ఎలా ఉంటుంది, ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువు ఎలాగూ మరణానికి అప్పగించబడతాడు. యేసు ప్రభుని ఎవరు మరణానికి అప్పగిస్తారు, యేసు ప్రభుకి ఎవరు ద్రోహం చేస్తారు, యేసు ప్రభుని ఎవరు మోసం చేస్తారు, అది ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు గురించి రాయబడింది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువుని ఎన్ని వెండి నాణాలకు అమ్ముతారు యేసు ప్రభుని ఎన్ని వెండి నాణాలకు అమ్ముతారు, యేసు ప్రభుని ఎన్ని కొరడా దెబ్బలు కొడతారు, యేసు ప్రభు సిలువలో దాహమని ఆయన కేకలు వేస్తాడు అని ఆయన పుట్టక ముందే ప్రభు యొక్క సిలువ మరణం గురించి రాయబడింది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు పుట్టక ముందే ఏలీ ఏలీ లామా సబక్తాని ఆయన సిలువలో బిగ్గరగా కేకలు వేస్తాడని యేసు ప్రభు పుట్టక ముందే రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు ఎక్కడ సిలువేయబడతాడు, యేసు ప్రభు ఎక్కడ సమాధి చేయబడతాడు, ఎవరి సమాధిలో చేయబడతాడు, యేసు ప్రభు ఎన్నో రోజులు తిరిగి లేపబడతాడు, ఇవన్నీ కూడా యేసు ప్రభు పుట్టక ముందే
యేసు ప్రభు గురించి రాయబడి ఉన్నది. చెప్పండి చెప్పండి హల్లెలూయా. మీరు పుట్టక ముందు మీ గురించి ఎక్కడైనా రాసి పెడితే చెప్పండి, నేను చదువుకుంటా. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను ఎరుపాలెం గ్రామంలో, దెందుకూరు గ్రామంలో పలానా జమలమ్మ గారికి పుడతాడని నా గురించి ఎక్కడా రాసి పెట్టలేదు. అలాగని మీ గురించి ఎక్కడా రాసి పెట్టలేదు. ఈ ప్రపంచంలో ఎవరి గురించి రాసి పెట్టలేదు. కానీ ఒక్కడి గురించి రాసి పెట్టింది, అది యేసయ్య గురించి రాసి పెట్టింది. దేవుడి స్తోత్ర. చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకంలో పుడతాడని ఆదికాండం 3:15 రాయబడి ఉందండి. యేసు ప్రభు ఎలా పుడతాడంటే సహోదరులలో ఒకడుగా పుడతాడని ద్వితీయోపదేశకాండం 18:18 రాయబడిందండి. యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో పుడతాడని మీకా గ్రంథములో ఉందండి. యేసు ప్రభు కన్యకకు పుడతాడని యెషయా గ్రంథములో ఉన్నదండి. యేసు ప్రభువు యోధా గోత్రంలో పుడతాడని కొన్ని గ్రంథాలలో రాయబడింది. దేవుడి స్తోత్ర. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం ఉదయిస్తుందని సంఖ్యాకాండంలో రాయబడిందండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇలాగూ యేసయ్య పుట్టక ముందే రాయబడింది. రాయబడినట్లుగానే పుట్టాడు. ఒక్క దేవుడు యేసు మాత్రమే దేవుని బిడ్డల. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు చరిత్రకారుడండి. యేసు ప్రభు చరిత్ర పురుషుడండి. యేసు ప్రభు నిజమైన దేవుడండి. యేసే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఈ ఒక్క కారణం చాలు దేవుని బిడ్డలారా. యేసే సజీవుడైన దేవుడని ఈ ఒక్క మాట చాలు దేవుని యొక్క బిడ్డలారా. ఎవరి గురించి రాయబడిందండి? మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్ ఎతకండి. ఎవరి గురించి రాయబడి పుట్టక ముందే ఎవరి గురించి రాయబడింది? పలానాయన పుడతాడు, పుట్టి ఇలా పెరుగుతాడు, ఇలా చనిపోతాడు. ఎవరి గురించి ఎక్కడ రాయబడిందని చూస్తే ఎక్కడా లేదు దేవుని బిడ్డలారా. ఒక్క యేసు మాత్రమే కనపడుతున్నాడు. చప్పులు కూడా దేవుడి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఏ గ్రంథం చదువుతాడో ఆయన పుట్టక ముందే రాసి పెట్టింది. యేసు ప్రభుని ఎవరు అప్పగిస్తారో ఆయన పుట్టక ముందే రాయబడింది. యేసు ప్రభు 30 వెండి నాణాలకు అప్పగిస్తారని ఆయన పుట్టక ముందే రాయబడింది జకరియా గ్రంథంలో. యేసు ప్రభువుని కొరడ దెబ్బలు పెట్టి కొడతారని రాయబడింది. యేసు ప్రభు చంపలే కొట్టి వెంట్రుకలు పెరికేస్తారని యెషయా గ్రంథంలో రాయబడింది. నా దేవా నేల చేయి విడిచితమని 22వ కీర్తనలో ఉంది. నాతో కలిసి భోజనం చేసిన నా వివిహితుడు నన్ను తన్నుడికై తన మడిమనెత్తునని తను అప్పగించబోయే యోధా గురించి రాయబడి ఉంది 22వ కీర్తనలో. ఆయనకి ఒకటి తక్కువ 30 దెబ్బలు కొడతారని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. ఆయన సిలువే చంపేస్తారని రాయబడి ఉంది. ఆయన డొక్కలో బల్లెం పెట్టి పొడుస్తారని ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. ఆయన తిరిగి 3వ రోజున పునరుద్ధానుడైతాడని, ఆయన ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. యేసే నిజమైన దేవుడు. యేసే ఒక్క దేవుడు. యేసు మాత్రమే దేవుడు. ఈ ఒక్క మాట చాలు దేవుని బిడ్డలారా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీరందరూ ధన్యులు. ఈరోజు అల్పుడైన నేను ధన్యుణ్ణి. మీరందరూ యేసయ్య చేత పిలువబడి ఆయన పాదాల దగ్గరకు వచ్చారే, మీరందరూ బహుధన్యులు దేవుని బిడ్డలు. దేవుడి స్తోత్ర. ఆయన చేత రక్షింపబడ్డ మీరందరూ బహుభాగ్యవంతులు దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. యేసు ఈ భూలోకంలో పుట్టాడు. ఒక్కొక్క ఆయన అంటాడు, ఏయ్ నిన్నగాక మొన్న యేసయ్య పుట్టాడు. అవును, 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఈ భూమి పునాదులు వేయబడక ముందే నిరాకారుడుగా ఆత్మస్వరూపిగా ఉండిన దేవుడు యేసు. హల్లెలూయా. మానవుల యొక్క లోక పాపముల నిమిత్తమై, మానవుల యొక్క పాప పరిహారమై
యేసు ఈ భూలోకంలో పుట్టి ఉన్నాడు. దేవుడి స్తోత్ర. ఇది సంగతి ప్రజలు గుర్తెరగాలి. మీరు ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య పుట్టక ముందే రాయబడిన ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం ఉదయించిద్దని ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. దేవుడి స్తోత్ర. ఈ మాట మీరు నేర్చుకోండి. ఎవరి గురించి రాయబడలేదు, ఎవరి గురించి ముందుగానే రాయబడలేదు, ఒక్క యేసయ్య గురించి రాయబడింది. దేవుడి స్తోత్ర. యేసయ్య పుట్టిన తర్వాత ఎలా చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎవరు అప్పగిస్తారు, ఎన్ని నాణాలకు అప్పగిస్తారు, ఎన్ని కొరడ దెబ్బలు కొడతారు, ముళ్ళ కిరీడు ఎట్ట పెట్టబెడతారు, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిస్తామని ఎలా అరుస్తాడో, దాహము దాహమని ఎలా కేకలు వేస్తాడో, వేల సంవత్సరాల క్రితమే యేసయ్య ఇంకా యేసయ్య వేల సంవత్సరాలకు పుడతాడనగానే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఇలా రాయబడి భూలోకంలో పుట్టి ఆయన రాయబడిన ప్రకారము చేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడైన దేవుడు ఒక్కడే, అది యేసు మాత్రమే. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదిగో రాయబడి ప్రవక్తల చేత పలుకుబడి ఈ భూలోకంలో పుట్టినవాడు ఎవడైనా ఉన్నది అది యేసు మాత్రమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగూ ఎవరి గురించి రాయబడలేదండి. కావాలంటే గూగుల్ ఎతకండి, కావాలంటే మీరు యూట్యూబ్లో ఎతకండి, గూగుల్లో ఎతకండి. ఈ మధ్య ఏఐ టెక్నాలజీ వచ్చింది. మీరు వాట్సాప్లో ఏఐ టెక్నాలజీ ఉంటుంది చూడండి. ఓ బ్లూగా రంగుతో గుండ్రంగా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి, దాని కింద నొక్కండి, మీకు ఏం కావాలో సమాచారం అది వచ్చేసింది. ఇంటికి వెళ్ళాక చూడండి. రాయబడి పుట్టక ముందే రాయబడి పుట్టినవాడు ఎవడా అని కొట్టండి. ఏఐ టెక్నాలజీలో ఒక్క యేసు మాత్రమే కనపడతాడు. చప్పలు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు ఏఐ టెక్నాలజీ కాదు, ఇక దానికి మించిన టెక్నాలజీ ఏదొచ్చినా కూడా దానిలో వెతకండి, చర్చ చేయండి. యేసు తప్ప ఎవ్వరు కనపడరు దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయనే చరిత్రకారుడు. హల్లెలూయా. ఆయనే చరిత్ర రాసినవాడు. హల్లెలూయా. ఆయనే చరిత్రను తిరగ రాసినవాడు. హల్లెలూయా. ఆయనే కాలాన్ని రాసినవాడు. హల్లెలూయా. ఆయనే సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనే సజీవుడైన దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బా, ఈరోజు నేను చాలా ధన్యుడిని, భాగ్యవంతుడిని. ప్రభు చేత రక్షింపబడ్డ మీరందరూ బహుభాగ్యవంతులు దేవుని బిడ్డలారా. ఇంత గొప్ప దేవుని చేత రక్షింపబడ్డ మీరందరూ బహుభాగ్యవంతులు దేవుని బిడ్డలారా. చిన్న మాట యేసు ప్రభు గురించి గొప్పగా తెలుసుకుంటున్న దేవుడి స్తోత్ర. రైట్. ఇలాగూ జన్మించిన యేసు ప్రభువుని, ఇలాగూ ఈ భూలోకంలో జన్మించిన యేసు ప్రభువుని చూచుటకు ఎక్కడి నుండో తూర్పు దేశం నుండి జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవుడి స్తోత్ర. ఈరోజు మనం జ్ఞానుల గురించి నేర్చుకుంటాం చెప్పుకున్నాం కదా. జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. చాలా దూర దేశం నుండి ఏ రాజు దగ్గరికి వచ్చి అన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. దేవుడి స్తోత్ర. ప్రియులారా, ఈరోజు జ్ఞానుల గురించి నేర్చుకుంటున్నాం మనం. జ్ఞానులు యేసయ్య కోసం వచ్చారు. జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు. జ్ఞానులు యేసయ్య కోసం వచ్చారు. నా మాట ఆలకించండి. జ్ఞానులు అంటే ఎవరండి? జ్ఞానులు అంటే నిజం తెలిసిన వాళ్ళు. జ్ఞానులంటే సత్యం తెలిసిన వాళ్ళు. జ్ఞానులంటే నిజము, వాస్తవము, సత్యము తెలిసిన వాళ్ళని జ్ఞానులు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో జ్ఞానం ఉంటుందండి. ఒక్కొక్కరికి చదువులో ఉంటుంది, ఒక్కొక్కరు వ్యాపారంలో ఉంటుంది, ఇంకొకరు తత్వజ్ఞానంలో ఉంటుంది, ఇంకొకరు ఖగోళంలో ఉంటుంది, ఇంకొకరు వైద్యంలో ఉంటుంది. ఇలాగూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా జ్ఞానం ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ వచ్చినటువంటి జ్ఞానులు
వాళ్ళు ఖగోళ జ్ఞానం సంబంధించిన వాళ్ళ, ఇంకొక జ్ఞానం కలిగిన వాళ్ళ, మొత్తం మీద బైబిలు వీళ్ళని జ్ఞానులు అని సంబోధించింది. దేవుడి స్తోత్ర. ప్రియులారా, వీళ్ళు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారంటే, యేసయ్య ఈ భూలోకములో పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం ఉదయించిందంట. చప్పులు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పానా? అడవి రాముడు సినిమా విడుదలైంది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మీరు పుట్టినప్పుడు ఏం జరిగిందో? కొద్దిమంది అంటున్నారు, నేను పుట్టినప్పుడు బుచ్చేడిపాలెం కొట్టకపోయింది అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బండ గుర్తుంటుంది. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం ఉదయించింది. దేవుడి స్తోత్ర. సంఖ్యాకాండంలో రాయబడింది, యేసు పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం ఉదయించిందని సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది. అది ఒక అన్యుడి చేత, అది ఒక సోదిగాడి చేత, అది ఒక దేవునికి విరోధమైన వాడి చేత యేసయ్య పలికించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించిద్దని బైబిల్ చెప్పింది. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది. ఈ ప్రపంచంలో పెద్ద 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 వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద పుట్టినప్పుడు నక్షత్రం కాదు కదా, ఏది మొలవలేదు, కనపడలేదు, ఉదయించలేదు. చెప్పండి హల్లెలూయా. యేసు నిజమైన దేవుడు. ఆయన భూమి మీద పుడితే ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. మీరు ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు సజీవుడైన దేవుడు అంటానికి, యేసు నిజమైన దేవుడు అంటానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో జ్ఞానులు వాళ్ళు ఆకాశంలో యేసయ్య పుట్టగానే నక్షత్రం ఉదయించింది, ఆ నక్షత్రము చూసి యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారంట. నా మాట ఆలకించండి. అది యేసయ్య నక్షత్రం అని వాళ్ళకి ఎలా తెలిసింది? అది యేసయ్య నక్షత్రం అని, అన్ని నక్షత్రాలలో అది యేసు నక్షత్రం అని వాళ్ళు ఎలా గ్రహించుకున్నారు, ఎలా నిర్ధారించుకున్నారు? అందుకనే బైబిల్ వాళ్ళని జ్ఞానులు అని పేరు పెట్టింది. దేవుడి స్తోత్ర చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని, యేసయ్య నక్షత్రాన్ని చూసి రక్త మాంసములో ఉన్న యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు. దేవుడి స్తోత్ర. ప్రియులారా, జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్ళరండి. జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ప్రజలే వారి దగ్గరకు వస్తారు, రాజులే వారి దగ్గరకు వస్తారు. ఎందుకని? వాళ్ళ జ్ఞానాన్ని చూడటానికి, వాళ్ళ జ్ఞానాన్ని వినటానికి జ్ఞానుల దగ్గరికే ప్రజలు, రాజులు, మంత్రులు వస్తారండి. జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఉదాహరణకి జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు చూడండి. సొలొమోను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. సొలొమోను దగ్గరికి చాలామంది రాజులు వచ్చారు. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఎందుకని? సొలొమోను రాజు ప్లస్ జ్ఞాని. సొలొమోను రాజు ప్లస్ జ్ఞాని. రాజు అని రాజులు ఆ సొలొమోను దగ్గరకు రాలేదు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి, జ్ఞానాన్ని వినటానికి, ఆయన పలుకులు వినటానికి, ఆయన మాటలు వినటానికి దూర దూర దేశాల నుండి రాజులు వచ్చి విని చూచి కానుకలు ఇచ్చి వెళ్ళారంట. దేవుడి స్తోత్ర. మరి ఈ జ్ఞానులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళరు. నా మాట ఆలకించండి. కానీ యేసయ్య నక్షత్రం చూసి యేసయ్య దగ్గరకు వచ్చారు. నా మాట ఆలకించండి. యేసయ్య దగ్గరకు వచ్చాడంటే ఆ జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్ళని ఆ జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారంటే యేసయ్య ఎవరై ఉంటారు? దేవుడి స్తోత్ర చెప్పండి చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఎవరై ఉంటారో నా మాట ఆలకించండి. నా వైపు చూడండి. యేసు ఎవరై ఉంటారంటే, యేసు సమస్త జ్ఞానముకు మించిన మహాజ్ఞాని. గడిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య సమస్త జ్ఞాని, సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞాని. ఆయన జ్ఞానానికి మించినది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్ర. రైట్. నా వైపు చూడండి.
యేసు ఎంత జ్ఞానం మీకు ఒక మాట చెప్తా. యేసయ్య ఎంత జ్ఞానం మీకు చెప్తా అన్న మాట ఆలకించండి. మీరందరూ ఇంటికి వెళ్ళాక, ఇంటికి వెళ్ళిన వెంటనే మీ ఇంట్లో అద్దం ఉంటే అద్దం ముందు నిలబడండి. ఈ మధ్య బీరువాళ్ళకి అద్దాలు వస్తున్నాయి కదా, అద్దం ముందు నిలబడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంట్లో స్థలం లేకపోయినా డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కుంటున్నాం కదా, రైట్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పోయి నిలబడి చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ లేదయ్యా, మాకు ఏ టేబుల్ లేదయ్యా, బీరువాకు కూడా మిర్రర్ అద్దం లేదయ్యా అంటే చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా, అద్దం కూడా చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక అద్దం చూసుకోండి మీ ముఖాన్ని, చాలు. యేసు ఎంత గొప్ప జ్ఞానం అర్థమవుతుంది. దేవుడి స్తోత్ర, చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువు మంటిని తీసి, అమ్మా వినండి, మన్నును తీసి భూమిలోంచి ఆవిరిని పైకి తీసుకొచ్చి ఆ ఆవిరిని నీటిగా చేసి ఆ నీటితో మంటిని జిగట మంటిగా పిసికి తన రూపంలో ఒక నరుడుగా ఒక మనిషి రూపాన్ని ఏర్పాటు చేసి మట్టితో ఈ ముక్కుల్లో దేవుడు తన జీవవాయుడు అని ఊదగా ఆ మట్టి బొమ్మ నరుడయ్యాడు. చెప్పండి హల్లెలూయా. ఏమిటయ్యా యేసయ్య జ్ఞానం అంటారా? ఏమిటంటే యేసయ్య జ్ఞానము, మీరు ఇంటికి వెళ్ళి ఇంకా ముఖం చూసుకోండి. ముందు ఈ తల చూడండి, తర్వాత కాళ్ళు చేతులు చూడండి, తర్వాత ఈ మొండెం చూడండి, ఎంత చక్కగా అమర్చబడిందో. దావీదు అంటాడు 139వ కీర్తనలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుందంటాడు. హల్లెలూయా. మీరు ఏ విధంగా కలుగు చేయబడ్డారో, మీరు ఏ విధంగా రూపించబడ్డారో, మీరు ఏ విధంగా తల్లి కడుపులోంచి బయటకు వచ్చారో, మీరు తల్లి కడుపులో మీ అవయములు, మీ ఎముకలు, మీ నరములు, మీ రక్తము, మీ ప్రాణము ఎలాగ ఎదిగిందో, ఈ మాంసములో ఉన్న ఎముకలు ఎలాగూ ఎదిగినాయో, ఆ ఎముకల్లో ఉన్న మూలిగా ఎలాగూ తయారైందో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఓ చిన్న సింపుల్గా మాట చెప్పేసి యేసు ఎంత జ్ఞానం. ఇంటికి వెళ్ళి ఇంకా ముఖం చూడండి, ఈ తల వరకు చూడండి, అబ్బా ఈ తలకాయ చూడండి, ఒకళ్ళతో కొబ్బరి బండం లాగా ఉంటుంది, ఒకళ్ళది గుండ్రంగా ఉంటుంది, ఒకళ్ళది అందంగా ఉంటుంది, ఒకళ్ళు పలగ్గా ఉంటుంది, ఒకళ్ళు ఇంకో రూపం. ఎలా ఉన్నప్పటికి కూడా ఈ తలను చూడండి, ఎంటకలు ఒకళ్ళు ఇటుక రాయి ఉంటాయి, ఒకడు తెల్లగా ఉంటాయి, ఒకళ్ళు రింగుల తల ఉంటుంది, ఒకళ్ళు పలస్తల ఉంటుంది, ఒక కర్లింగ్ ఎయిర్ ఉంటుంది, ఒకటి చిక్కగా ఉంటుంది, ఒకళ్ళు అడవిలాగా ఉంటుంది, ఒక తల. ఈ ఎంటికలు చూడండి, దేవుడు ఎంత చక్కగా ఎంటికలు అమర్చి పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ తలకి అందంగా సౌందర్యం కావాలని దేవుడు ఎంటికలు ఎంత చక్కగా ఎంత జ్ఞానంతో అమర్చి పెట్టాడో చూడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. 2, ఈ తల లోపట 2 మెదడులు ఉన్నాయి కదా, ఒకటి చిన్న మెదడు, 2 పెద్ద మెదడు. అబ్బా, అలా మెదడు ఉండాలని ఆ మెదడులో నరాలు పెట్టి, ఈ మెదడులో ఉన్న ఈ నరాలు ఇటు నుంచి ఈ అరికాలు వరకు ప్రతి అవయవానికి ఒక నరాలు పోవాలని, ఆ నరాల గుండా రక్తం పోవాలని, ఈ రక్తం మూలంగా ఈ చేతులు ఈ కాళ్ళు ఇలా ఆడాలని. నరం ఎంత చిన్నదండి, వెంట్రుకంత ఉంటుంది. ఈ వెంట్రుకంత నరాలు మెదళ్ళు అంటండి. ఈ నరాలన్నీ తీసి ఒక తాడుగా చేస్తే అంటండి ఎన్ని 100 కిలోమీటర్ల పొడవు ఉంటుందో అంట. గట్టిగా చప్పలు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అరే ప్రభు యొక్క జ్ఞానం ఆలోచించండి అండి. యేసయ్య ఎంత జ్ఞానవంతుడు ఆలోచించండి అండి. యేసయ్య ఎంత మహాజ్ఞానం ఆలోచించండి అండి. ఇంకా సింపుల్గా మనం అర్థం చేసుకుందామా? ఈ ముఖంలో అందంగా ఉండేటట్టు చేసిన దేవుడు ఈ ముఖాన కళ్ళు పెట్టాడు చూడండి. ఇంటికి వెళ్ళిన కళ్ళు చూసుకోండి. నాకు పిల్లి కళ్ళ, నల్ల కళ్ళ, తెల్ల కళ్ళ, గొవ్వ కళ్ళ, ఎలాంటి కళ్ళు అయినా ఆ కళ్ళు చూడండి. ఒక నల్లగా ఉంటున్నాయి, ఒక తెల్లగా ఉంటున్నాయి, ఒక పిల్లి కళ్ళగా ఉంటున్నాయి, గొవ్వ కళ్ళగా ఉంటున్నాయి. ఈ కన్ను లోపల గుడ్డు, లోపల జన, ఆ జనలోంచి దాంట్లోంచి చూపు కనపడటం. ఎంత జ్ఞానంతో దేవుడు కన్నును చేశాడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కళ్ళు ఇక్కడో కన్నుండాలని, ఇక్కడో కన్నుండాలని, ఈ కంటికి ఆ దుమ్ము ధూళిపోకుండా ఈ కంటికి కాపాడటానికి ఈ కనురెప్పలని, దీనిపైన ఈ ఐబ్రోస్ అని దేవుడు ఎంత చక్కగా అమర్చి పెట్టాడో చూడండి.
అది యేసయ్య యొక్క జ్ఞానం. దేవుడి స్తోత్రం. ఈ కన్ను రెంటి కింద ఈ ముక్కును చూసారా? ఈ ముక్కు రెండు పెట్టి ఈ ముక్కులోంచి దేవుడు జీవవాయువును అని ఊదగా దీని అంతటి జీవం వచ్చిందే. ఈ ముక్కుతో గాలి పీల్చుకోవాలని, ఈ ముక్కుతో వాసన చూడాలని, ఈ ముక్కుతో గాలి పీల్చుకొని బ్రతకాలని దేవుడు ఎంత జ్ఞానంతో పెట్టాడండి ఈ ముక్కుని. ఆ ముక్కు కింద నోరు, ఈ పెదాలు అయితే మాట్లాడలేము. లోపల నాలుగు లేకపోతే మాట్లాడలేము. మనం మాట్లాడాలని లోపల నాలుగు పెట్టాడు, పెదాలు పెట్టాడు. అమ్మ లోపల పళ్ళు పీక్కొని తినటానికి, వాసన చుట్టానికి, రుచి తెలియటానికి నాలుక. ఎంత చక్కగా దేవుడు అమర్చి పెట్టాడు. పళ్ళు, నాలుక, కొండ నాలుక, అంగిలి రుచి తెలియటానికి, దానిపైన గ్రంథులు. ఎంత చక్కగా అమర్చి పెట్టండి. గడ్డం అండి, మళ్ళీ చెవులు చూడండి ఎంత చక్కగా పెట్టాడు, ఇంత చక్కగా పెట్టాడు. ఈ చెవులు వినాలని, వినపడాలని మనిషి. ఈ చిన్న తలకే చెవులు, ముక్కు, నోరు, నాలుక, కొండ నాలుక, దవడ, పళ్ళు, చిన్నపళ్ళు, జ్ఞానపళ్ళు అల్లే. దీనికి ఎంత చక్కగా దేవుడు అమర్చి పెట్టాడు. దేవుడి స్తోత్రం. అది ఆయన జ్ఞానం. దేవుడి స్తోత్రం. అది ఆయన జ్ఞానం. దేవుడి స్తోత్రం. యేసు మహాజ్ఞాని, హల్లెలూయా. యేసు సర్వజ్ఞాని, హల్లెలూయా. సమస్త జ్ఞానమును మించినవాడు, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక నా దేహం చూడండి. ఇంకో మాట చెప్ప, ఈ పట్టు చూడండి. ఇక్కడ గుండె, రెండు ఊపిరితిత్తుల గుండె, ఆ గుండెలో 4 గదులు. అమ్మగారు ఒకసారి అడిగింది, నీ గుండెలో ఎవరున్నారని అడిగింది. నా గుండెలో 4 గదులు ఉన్నాయమ్మా, ఆ గదుల నుండి రక్తం ఉందని చెప్పి. దేవుడి స్తోత్ర. దేవుడి స్తోత్ర. ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవటం. ఎంత చక్కగా దేవుడు జ్ఞానం తమ్మర్చాడు. ఊపిరితిత్తు చూడండి, టక్క టక్క అలాగూ మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు అలా ఇలాగ లూజ్ అవుతుంటే అతుకుపోతుంది, అతుకుపోతుంది. ఇక్కడ లివరు, ఇక్కడ అన్నం తిత్తి, ఇక్కడ ఇక్కడ అవయవాలు దేవుడు ఎంత చక్కగా, ప్రేగులు, చిన్న పేగు, పెద్ద పేగు, స్త్రీలకి గర్భసంచి, ఇవన్నీ దేవుడు ఎంత చక్కగా అమర్చి పెట్టాడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇది ప్రభువు మట్టితో తయారు చేసి దేవుడు తన జీవవాయును ముక్కులో ఊదితే ఈ మట్టి బొమ్మ ఇన్ని అవయవాలైంది. అయ్యా అమ్మా, మానవుణ్ణి ఎలాగో సృష్టించింది అని చెప్పే ఏకైక గ్రంథము ఒక్క బైబిల్ మాత్రమే. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏది ఎక్కడా లేదు దేవుని యొక్క బిడ్డలారా. ఏ మనిషి ఈ లాగు తయారు చేయబడ్డాడని ఎక్కడ రాయబడలేదు. ఒక క్రమ పద్ధతిలో దేవుడు తన మహాజ్ఞానముతో మనిషిని ఎంత చక్కగా అమర్చిపెట్టాడు. దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. ఈ బైబిల్ చెబుతుంది దేవుని ప్రజలారా, ఈ బైబిల్ చెబుతా ఉంది మానవుడు ఎట్లా ఉద్భవించాడో. ఈ బైబిల్ చెబుతా ఉంది మానవుడు ఎలా రూపించబడ్డాడో. ఈ బైబిల్ చెబుతా ఉంది మానవుడు ఎలా సృష్టించబడ్డాడో, ఎలా సృజించబడ్డాడో. ఈ బైబిల్ చెబుతా ఉంది మనిషి ముక్కుల ద్వారా ఎందుకు గాలి పీల్చుకుంటున్నాడో. ఈ బైబిల్ చెబుతా ఉంది యేసు దేవుడు ఒక మనిషిని ఎంత జ్ఞానంతో రూపించాడని. దేవుడి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. అందుకని ఆ జ్ఞానులు, వాళ్ళు ఎంత జ్ఞానులంటే బైబిల్ వీళ్ళని మాత్రమే మ్యాగీస్ అన్నది, వీళ్ళని మాత్రమే జ్ఞానులు అని చెప్పింది. ఎందుకో తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం, యేసయ్య నక్షత్రం పుట్టిద్దని బైబిల్ చెప్పింది. ఆయన పుట్టాడు, నక్షత్రం ఉదయించింది. మేధావులు ఎవరు చూడలేకపోయారు. ఈ తూర్పు దేశ జ్ఞానులు మాత్రమే చూశారు. అందుకని వాళ్ళని జ్ఞానులు అని చెప్పింది. దేవుడి స్తోత్రం. ఆ జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్ళరు, కానీ యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పేనా? యేసు మహాజ్ఞాని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీవు పూజిస్తున్న యేసు, నీవు ఆరాధిస్తున్న యేసు, నువ్వు ప్రార్థిస్తున్న యేసు, నువ్వు కొలుస్తున్న యేసు, ఆయన మహాజ్ఞాని అయిన దేవుడు. హల్లెలూయా. మీకు మాట చెప్పాలి దేవుని బిడ్డలారా, కొంచెం ఓపిక చేయండి.
పైన ఆకాశం ఉంది చూడండి, ఆకాశంలో నీలం రంగులో కనబడుతుంది, అదంతా కూడా నీరే దేవుని యొక్క బిడ్డలారా. హల్లెలూయా. అక్కడ సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, నక్షత్రాలను పెట్టాడు, గ్రహాలను పెట్టాడు, మేఘాలను పెట్టాడు. అమ్మా, మేఘాలు ఎందుకు, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, నక్షత్రాలు ఎందుకు? మీరెప్పుడన్నా ఆలోచన చేశారా? అబ్బా, ఎన్నెలా పిండి ఆరబోసినట్లుందంటాం, కానీ ఈ పద్దాకల పిండి అప్పచ్చలో తిండే తప్ప. దేవుడి స్తోత్రం. మరి ఆ సూర్యుడు దేవుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, చంద్రుడిని ఎందుకు పెట్టాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి. పగలు ఎండ రావాలని, పగలు వెలుగు రావాలని దేవుడు ఆకాశంలో సూర్యుని పెట్టాడు. హల్లెలూయా. రాత్రి వెన్నెల రావాలని, రాత్రి వెలుగు రావాలని దేవుడు చంద్రుని పెట్టాడు. హల్లెలూయా. నక్షత్రాలను పెట్టాడు. హల్లెలూయా. అంతేనంటే అంతేకాదు, సంవత్సరాలు, దినాలు, కాలాలు, సమయాలు ఈ మనుషులు తెలుసుకోవాలని సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు పెట్టాడు. ఎంత జ్ఞానంగా దేవుడు ఆ సూర్యుని చేశాడండి, ఎంత జ్ఞానంగా సూర్యుని పెట్టాడండి, ఎంత జ్ఞానంగా చంద్రుని పెట్టాడండి. మీరు అనండి, నా దేవుడు అక్కడ సూర్యుని పెట్టాడు. ఏమండి? హల్లెలూయా. నా దేవుడు చంద్రుని పెట్టాడు. హల్లెలూయా. నా దేవుడు నక్షత్రాలను పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీకు క్వశ్చన్ చెప్పానా? మనం లెక్కింపలేని నక్షత్రాలు దేవుడు ఆకాశంలో పెట్టాడా? ఆ నక్షత్రాలన్నింటికి దేవుడు పేర్లు పెట్టాడు. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం. కొట్టాలి, గట్టిగా గట్టి కొట్టాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టిన దేవుడు యేసు మాత్రమే. దేవుడి స్తోత్రం. బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కొన్ని ఓరకొక్కలు మురుగుతున్నాయండి యేసయ్య మీద. పిచ్చెక్కి మెదడుకి గ్లూకోజు ఫ్రక్టోజ్ అందక, మెదడుకి గ్లూకోజు ఫ్రక్టోజ్ అందితేనే మైండ్ పనిచేసిద్దండి. పిల్లలు పుట్టగానే తల్లిపాలు పట్టిస్తారు. ఎందుకో చెప్పానా? ఆ పాలు తాగితే మెదడుకి గ్లూకోజు ఫ్రక్టోజ్ అందితే పిల్లలకి చిన్నబిడ్డ చేష్టాలను ఫిట్స్ రావు. అందుకని పాలు పట్టిస్తారు. పాలు పట్టిపోతే మెదడుకి బలం అందదు. ఈ కొన్ని ఓర కుక్కలకి యేసు ప్రభు మీద మురుగుతున్నాయండి. ఆ కుక్కలకి గ్లూకోజు ఫ్రక్టోజ్ అందగా మెంట్లు వచ్చినాయి. మెంట్లో వచ్చి డబ్బుల కోసం బజారులు పడతాయి. బజారులు పడి యేసు ప్రభు మీద ఓరక మురుగుతామని అవన్నీ. ఇప్పుడు ఆ కుక్క నోరు మూయబడింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కుక్క నోరు మూసుకుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇంకొన్ని కుక్కలు కూడా మురుగుతున్నాయి. ఆ కుక్కలు దేవుడు ఆపేస్తాడు. ఏసంటే ఆశామాష అనుకుంటున్నావా? ఏసంటే లెక్కలేందని అనుకుంటున్నావా? ఏసంటే ఎవరు? సమస్త జ్ఞానానికి మించినవాడు. హల్లెలూయా. యేసంటే ఎవరు? ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రం, నీటిని, మేఘములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. యేసంటే ఎవరు? ఈ భూమిని, ఈ భూమి మీద సమస్త జీవరాశులను, జలరాశులను, వృక్షములను, మనుషులను, జంతువులను, పురుగులను సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, దేవుడు తన మహత్తు చేత, దేవుడు తన జ్ఞానము చేత ఈ భూమిని సృష్టించిన అని రాయబడింది. దేవుడి స్తోత్రం. జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు. జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు. వాళ్ళు జ్ఞానులు. ఆయన నక్షత్రము చూసి యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఎక్కడో తూర్పు దేశం నుండి వచ్చారండి. ఒంటెల మీదో, గాడిదల మీదో నడుచో ప్రయాసతో యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను రామరెడ్డిపల్లిలో ప్రార్థన ముగించుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పాటలు పాడేవారితో పాటలు పాడుతూ ఉండగా మన సంఘ బిడ్డలు తూర్పు దేశం నుండి, పశ్చిమ దేశం నుండి, ఆహా, ఓహో,
ఏంట్రా ఇంకా వస్తూనే ఉంటారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక, దేవుడి స్తోత్రం కలుగునుగాక. అమ్మా అయ్యా, వాళ్ళు ఎక్కడి నుంచో ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన దగ్గరకు వచ్చారండి. ఇక్కడే పక్క పక్కన ఉన్నా కూడా టైం తీరక, సమయం తీరక ఇంకా ఆలస్యంగా యేసయ్య దగ్గరకు వస్తున్నారంటే మీకు జ్ఞానం ఉందా? క్షమించండి లేదా? ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. దేవుడి స్తోత్రం. రేపు ఆదివారం చాలా రామాకండి, పెందలాడే రండి, పెందలకాడే రండి. ఆయన నక్షత్రం చూసి వచ్చారు. ఈరోజు ఆదివారం ఆరాధన చూసి పరిగెత్తుకుంటూ రావలసిన వారమై ఉన్నాము. చెప్పండి హల్లెలూయా. చివరి మాట చెప్పు.